నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి కపిలేశ్వర ఆలయంలో పారిశుధ్య కార్మికుడి అవతారమెత్తిన చంద్రబాబు. ఆలయ పరిసరాలను స్వయంగా చీపురుతో ఊడ్చి శుభ్రపరిచిన సీఎం. గన్నవరంలో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. విజయవాడ నగరానికి ఇది ఎంతో గర్వకారణం కానుందని వెల్లడి. జగన్ చుట్టూ ఉన్న వారిని వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఎంతగా అణిచివేస్తే అంతగా వైసీపీ బలపడుతుందని వ్యాఖ్య. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న రాష్ట్ర సమాచార కమిషనర్ చావలి సునీల్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలోని కపిలేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పారిశుధ్య కార్మికుడి అవతారమెత్తారు. ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రపరిచారు. చీపురుతో ఊడ్చి అనంతరం శుభ్రంగా తుడిచారు. పారిశుధ్య కార్మికులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారితో కలిసి గ్రూప్ ఫోటో కూడా దిగారు. ఈ ఫోటోలను సీఎం కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పర్యటన సందర్భంగా శ్రీ కపిలేశ్వర ఆలయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయన, అధికారులు, అర్చక స్వాములు సాంప్రదాయబద్ద స్వాగతం పలికారు. పవిత్ర వస్త్రం కప్పి వేద ఆశీర్వచనం అందించారు. నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆనంద కర్పూర నిరాజనం సందర్శయామి రక్షాంధారయామి. ఎక్కడే పని చేస్తున్నారు? ఇక్కడే సార్, మేము మిరాసి వ్యవస్థ నుంచి పనిచేస్తున్నాం సార్. మిరాసి ఎర్తగ గుమాస్తాగా. అసలు తీర్థం ఇక్కడే ఉంది. ఇది కాకుండా వెంకటేశ్వర స్వామి పైనే ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాంతం ఎప్పుడు ఇదే కాదు, రాష్ట్రం ప్రపంచం సుభిక్షంగా ఉండాలి. మనం అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. అందరి జీవన ప్రమాణాలు కూడా బాగుండాలి. అదే మీరందరూ ప్రతిరోజు ఆశీర్వదిస్తున్నారు. దానికోసం నేను పనిచేస్తున్నాను. ఏమి ఇబ్బంది లేకుండా ఇక్కడ స్నానాలు చేస్తారు కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసి పెడతా ఉంటారు. మంచి పని చేస్తున్నారు, అభినందనలు. మీరే మంచి ఛాంపియన్. రండి, అందరూ ఫోటో తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ప్రతి నగరం డిజిటల్ గ్రోత్ ఇంజిన్గా ఎదగాలని కోరుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైద్య సాంకేతికత సేవల రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్ సంస్థ విజయవాడ గన్నవరం సమీపం కేసరపల్లిలోని మేధా హైటెక్ సిటీ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని మంత్రి నారా లోకేష్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ విజయవాడలో మెడికల్ కోడింగ్ కంపెనీ ఎక్లాట్
హెల్త్ సొల్యూషన్స్ వినూతన కార్యాలయాన్ని ప్రారంభించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలియజేశారు. విజయవాడ నగరానికి ఇది ఎంతో గర్వకారణం కానుందని, అంతర్జాతీయ ఐటీ రంగంలో ఏపీ ఎదుగుతున్న తీరుకు ఇది నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. Really inspires me to see Telugupreneurs. The Honorable Chief Minister way back in 1994 spoke about Telugus taking over various sectors, not only in India but across the globe. Today we actually see that. And as part of that, it's inspiring to see Karthik, what he has come to achieve and the kind of businesses that they have come to build. Honestly, I am very envious in his ability to think and actually execute. Execution part is Sneha, so he's very lucky in that sense. While everyone else is looking at going to other major cities, it was Karthik and Sneha who believed in here's 2 cities. I remember very well when Sneha told me back that they're going to Karimnagar, and it's really exciting to see the kind of ecosystem that they've built in Karimnagar. And now with open hands, we are now welcoming them to our great capital city, Amravati and Vijayawada here. Today it's not just about a launch of a company. It's a launch of dreams, dignity and digital empowerment. I'm really happy to know that we are now, I see close to 300 young kids in front of me who have gotten the first job. And it's really heartening to hear that they're going to scale up to another 1,000 people getting jobs here in Amravati and Vijayawada. That will be possible if all of you are very disciplined. You are the brand ambassadors of Andhra Pradesh. It is important that we work hard. It is important that we have the commitment. It's important to see projects through. If you give a bad experience to them, then they're not going to come back to Vijayawada. So as important as it is for me to welcome companies, as first-time employees, you have to give your full commitment to companies like Eclat, and I expect this from all of you here. And in fact, I was talking to them on the role of AI and how would it transform this particular sector. And Karthik was very honest. He said AI is here, which is true. It's important to embrace AI. It is important to understand the role of AI in our lives. So as you go about doing this, it's very important to embrace AI, learn from it. And one thing that the Honorable Chief Minister tells us again and again is that we have to be lifelong learners. It's important to understand where sectors are going and what can we learn in terms of new technologies. Our commitment as a state, the IT sector is in Visakhapatnam, no second thoughts about it. However, we also believe that cities like Vijayawada, Rajahmundry, Kakinada, Nellore, Anantapur, Tirupati, Kurnool have an amazing role to play in building up the entire ecosystem. If you look at it, since 2014, as a political establishment, we've always said, one state, one capital, but decentralized development. That is how Kia Motors went to Anantapur. Renewable energy companies went to Kurnool and Anantapur. Electronics manufacturing is now grounded in Kadapa and Chittoor district. Nellore has gotten a lot of diversified companies. We recently laid foundation stone for LG. Daikin is coming in and numerous other companies are coming into Nellore. If you look at Amravati, the capital city, this is where the future of IT is going to be, which is quantum computing. We are getting the first 150 qubit quantum computer in South Asia coming to Amravati. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఏదో ఒక విధంగా వైఎస్ జగన్ చుట్టూ ఉన్న వారిపై తప్పుడు కేసులు బనాయించి వేధించాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి దానిలో ఎంపీ మిథున్ రెడ్డిని ఇరికించాలనే పన్నాగం పన్నారని ధ్వజమెత్తారు. ఎంతగా వైసీపీని అణిచివేయాలని చంద్రబాబు భావిస్తే అంతకంటే బలంగా పార్టీ బలోపేతం అవుతుందని హెచ్చరించారు. ఎక్కడైతే ప్రభుత్వం వైఫల్యం చెందిందో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేనున్నాను, ప్రజలకు అండగా ఉంటాము అని చెప్పని వెళ్తున్నటువంటి తీరుని, పరిణామాన్ని గమనించి ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కక్షపూరితంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అమలు చేస్తున్నారు అని చెప్పని స్పష్టంగా చెప్పొచ్చు. ఈ కుంభకోణం గురించి మాట్లాడి ఇది పెద్ద కుంభకోణం అని చెప్పని, 50,000 కోట్ల కుంభకోణం అని చెప్పని, 30,000 కోట్ల కుంభకోణం అని చెప్పని, 18,000 కోట్ల కుంభకోణం అని చెప్పని, ఇలా రకరకాల కథనాలతో తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వము, ఎల్లో మీడియా అందరూ కూడా కలిసి దీన్ని ఒక విధంగా చిత్రీకరించి కేసు గురించి పదే విష ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, పార్టీలో ఎంపీలుగా పనిచేసినటువంటి, ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి కీలకమైనటువంటి అధికారుల మీద కేసులు నమోదు చేసి కక్ష తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. 1,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు. 50,000 దగ్గర నుంచి ఆఖరికి 2,000 కోట్ల చిల్లర దాకా రకరకాల కథనాలు వచ్చినాయి. ఎక్కడైనా మీరు డబ్బు సీజ్ చేయడం జరిగిందా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఒక్క ఆధారమైనా దొరికిందని అంటే ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చేస్తోందని ఒక కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పని కూడా మనం చెప్పొచ్చు. ఇలాంటి సందర్భంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లిక్కర్ కుంభకోణం అని చెప్పని తీసుకొచ్చి విజయవాడ పోలీస్ సిట్ ఆఫీస్ దగ్గర పోలీసులు ఎంతమందిని అధికార దుర్వినియోగం జరుగుతుందో, ఈరోజు వాలంటీర్గా సిట్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పని మిథున్ రెడ్డి గారు అనుకుంటే చుట్టూ ఒక యుద్ధ వాతావరణంలో ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే అందరినీ కూడా రావర్పాడు రింగ్ దగ్గర ఆపేయటం, వచ్చినటువంటి వ్యక్తుల్ని కలవనీయకుండా పోలీసులు బారికేళ్లు పెట్టడం, 100 మంది పోలీసుల్ని తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి ఒక యుద్ధ వాతావరణాన్ని ఆ ప్రాంతంలో తీసుకొచ్చారు పోలీసులు. ఇంత అవసరమా అని చెప్పని అడుగుతాం. ఢిల్లీ నుంచి నేరుగా సిట్టి దగ్గరికి రావాలి అని చెప్పని నిర్ణయం తీసుకుని వచ్చినటువంటి మిథున్ రెడ్డి గారిని అడ్డుకోవాలని చెప్పి మిథున్ రెడ్డి గారిని చూడటానికి వచ్చినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయడం ఇదంతవరకు సమంజసం, ఇదంతవరకు న్యాయం అని చెప్పని కూడా అడుగుతుంది. ఇదంతా కూడా కక్షపూరితంగా ఎవరైతే అణగదొక్కాలని ప్రయత్నం చేస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మరింతగా ముందుకు వెళ్ళటానికి, ప్రజల యొక్క మనసు చూరగొనడానికి అది దోహదపడుతుందని చెప్పని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బెల్ట్ షాపులు కానీ, లేకపోతే లిక్కర్ కుంభకోణాలు కానీ, ఎంఆర్పిఎఫ్ వైలెన్స్ కానీ, ఇట్లా ఒకటి కాదు అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి జరుగుతూనే ఉంది. ఇది మేమంటున్న మాట కాదు, స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీల సమక్షంలో అనేక రకాలైనటువంటి అవినీతి జరుగుతుందని చెప్పిన మాటను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి కుట్రలు, రెడ్ బుక్ రాజ్యాంగం, కక్షదారింపు ధోరణులు, ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా, ఎన్ని కుట్రలు పన్నితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత బలంగా రాష్ట్రంలో ప్రజల యొక్క మనసు చూరగుంటుందని చెప్పని, దీనికి ఎవరు కూడా అదిరిపోయి బెదిరిపోయేటటువంటి పరిస్థితి ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పని, చంద్రబాబు దుర్మార్గాలని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్ష సాధింపు ధోరణిని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ కేసుల్ని, ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చూపిస్తున్నటువంటి మద్యం కుంభకోణం సినిమాని ప్రజలందరూ కూడా మొత్తం వాస్తవాలు తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉన్నది అని చెప్పని కూడా, ఇలాంటి దుర్మార్గాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా భయపడదని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. సింహాచలం శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర సమాచార కమిషనర్ చావలి సునీల్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ధ్వజస్తంభం వద్ద పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు. ఆయన గోత్రనామాలతో అంతరాలయంలో అర్చకులు పూజలు చేసి శేషవస్త్రాన్ని పర్యవేట్టంగా చుట్టారు. కప్పస్తంభ ఆలింగనం, గోదాదేవి అమ్మవారి దర్శనం అనంతరం పండితులు చతుర్వేద స్వస్తి వచనాలతో ఆశీర్వచనాలు ఇచ్చారు. దేవస్థాన ఈవో త్రినాథరావు సాల్వతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.